మీకు అంటే టీడీపీలో చాలా బిటర్ ఎక్స్పీరియన్స్ అయిందని వాస్తవం మ్యామ్? ఒక పార్టీ ప్రాధాన్యతలో ఉన్నప్పుడు, పార్టీ పవర్లో ఉన్నప్పుడు, పవర్లో లేనప్పుడు, సో వాళ్ళ ఎలా మూడ్స్ చేంజ్ అవుతాయి అనేది నాకు బాగా అర్థమైంది. ప్రత్యక్ష అనుభవం అది. అనుభవం అంటే పార్టీలో లేనప్పుడు, అంటే పదవిలో లేనప్పుడు, పదవిలో సీఎం అయిన తర్వాత ఎలా మారిపోతారో, ఎలా మనల్ని మనం చేసిన సేవలు మర్చిపోతారు. అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ ప్రచారాల్లో తీసుకొస్తారు, ఆ తర్వాత వాళ్ళు పెద్ద పదవుల్లో కూర్చున్న తర్వాత అందరు ఆర్టిస్టులు మర్చిపోతారు. ఇట్స్ పార్టీ నేచరే అది. సో దాన్ని మనం సీరియస్గా తీసుకోకూడదు. అప్పుడు బాగా నొచ్చుకుని ఉంటారు కదా. అవును, అప్పుడు అంటే పొలిటికల్ సర్కిల్స్ లోనే మాట్లాడుకున్నారు. అవును, ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ బికాస్ నేను చేసినటువంటి పార్టీ సేవలకి బట్ దానికి ఎకనాలెడ్జ్ చేయలేకపోయాడు ఆయన. అండ్ ఐ ఫెల్ట్ బ్యాడ్ రియల్లీ దట్ టైమ్ బికాస్ దట్ టైమ్ హీ వాజ్ ఇన్ రియల్ క్రైసిస్. అవును, అప్పుడు చంద్రబాబు గారికి ఎన్టీఆర్ గారికి ఉన్న కాన్ఫ్లిక్ట్లో ఐ ఫీల్ రియలీ గిల్టీ దట్ చంద్రబాబు గారిని చూస్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనేది అప్పుడు పరిస్థితుల్లో కాన్. బట్ పార్టీ నేచర్ని మనం ఏం చేయగలం అంటే పాలిటిక్స్లో ఇది జరగకుండా ఉంటే అది ఆశ్చర్యపడాలి, కానీ పాలిటిక్స్లో ఇది జరుగుతుంది అన్న తర్వాత దాన్ని ఆశ్చర్యపడాల్సిన అవసరం. కొంత ఈ క్రైసిస్ వచ్చినప్పుడు మీకు అంటే గురువు గారు అయిన అమర్ సింగ్ గారు మెంటర్ చేశారా, ఇలా చేయకూడదు ఇలా ఉండాలి అని? ఆయన ఒకటే మాట అన్నారు, నేను అనుకున్నా చంద్రబాబు గారు నన్ను గుర్తించలేదు, సో ఐ వాంట్ టు కమ్ టు యూపీ పాలిటిక్స్ అని. ఆయన చాలా మంత్స్ ఆయన నన్ను సంజాయించారు. ఆయన ఏమన్నారంటే, నీ బేస్ అక్కడ జయ గారు, మీరు యూ షుడ్ బీ విత్ చంద్రబాబు గారు, యూ ప్లీజ్ గో బ్యాక్ అని. బట్ వాట్ మేడ్ యూ లుక్ ఎట్ యూపీ మ్యామ్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్? అంటే అప్పుడు టైంలో అమితాబ్ బచ్చన్ గారు, అమర్ సింగ్ గారు వీళ్ళంతా ఒక గ్రూపు. సో నేను ఆ గ్రూప్లో కూడా ఉన్నాను. సో ఐ ఫెల్ట్ ఇంకా నాకు దారి ఎక్కడ ఉందో తెలియక నేను ఆయన్ని అడిగా, అమితాబ్ గారిని అడిగితే ఆయన అమర్ సింగ్ గారికి చెప్పారనమాట, జయా కొంచెం హెల్ప్ చేయండి అని. సో అలా నేను ములాయం సింగ్ గారి దగ్గరికి వెళ్ళగలిగాను. ఆయనకి తెలుగులో నేను ఎంత పెద్ద హీరోయిన్ అని తెలియదు ఆయనకి. ఆయన చూడలేదు, సినిమాలు చూడరు కదా, హిందీ చూసేవారు అంతే. అప్పుడు ఆయన అడిగారనమాట, అంటే మరి తను ఎట్లా వస్తుంది, తను ఆంధ్ర అమ్మాయి కదా అని. నేను అన్నా, నాకేం పదవులు అక్కర్లేదు, నాకేమి నేను ఎలక్షన్స్ ఫైట్ చేయక్కర్లేదు, జస్ట్ ఐ వాంట్ టు ప్రూవ్ ఏ పాయింట్ చంద్రబాబు గారికి. ఆయన నన్ను ఇగ్నోర్ చేశారు కాబట్టి నేను పాలిటిక్స్లో ఒక మంచి ఎస్పీ పార్టీలో రావాలి అనేది నేను పెట్టుకున్నాను. ఇట్స్ ఎ రియల్